విశ్వం మెచ్చిన నాయకుడు, నటుడు, అందరికీ సుపరిచితులైన ఎన్టీ రామారావు పైన ఇటీవల 2 సినిమాలు వచ్చాయి సార్. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, మహానాయకుడు, కథానాయకుడు లాంటివి. ఈ 2 సినిమాల్లో మీరు దగ్గరగా చూసిన ఎన్టీఆర్కి వ్యత్యాసం ఏముంది? నేను 2 సినిమాలు చూడలేదు కాబట్టి నాకు గొడవ లేదు. సార్, ఎన్టీ రామారావుకి నిజమైన వారసులు ఎవరు సార్? ఆ పార్టీకి వారసులు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మొట్టమొదట మనుషులకు వారసులు ఉండకూడదు. అది మీ వ్యక్తిగతమైన జీవితం. అది జీవితంలో మీ జన్యు సంపదలో వారసులు అవుతారు. ఆస్తి కుటుంబంలో వస్తుంది, అది సమాజంలో నిర్మాణమైంది కాబట్టి వారసు ఉంటుంది. అంతే తప్ప రాజకీయ నాయకత్వానికి, భావజాలానికి వారసులు ప్రపంచం అంతా. ఐన్స్టైన్కి వారసులు ఆయన కొడుకు ఎవరో తెలుసా మీకు? ఐన్స్టైన్కి ప్రపంచానికి కూడా తెలియదు సార్. ఐన్స్టైన్ ప్రపంచానికి చేసినంత మేలు లేకపోతే అంత పదునైన భావజాలం ప్రపంచానికి ఎవరైనా అందించారా? అబ్రహాం లింకన్ కంటే గొప్ప నాయకుడికి ఎవరు ఉన్నారా? ఆయన కొడుకు కూతురు మీకు ఎవరు తెలుసా? మహాత్మా గాంధీ గారి కంటే గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎవరు ఉన్నారా? కష్టపడి వాళ్ళ బతుకులు బతుకుతున్నారు కదా. సంతానము, ఆయన ప్రసంతానము, మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు, వీళ్ళంతా కూడాను. ఒక్కళ్ళన్నా మా తాతగారి పేరు చెప్పి, గాంధీ గారి పేరు చెప్పి, మరి చాలామంది రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, గాంధీ గారి సంతానం అనుకుంటారు. కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? కాకతాళీయంగా వారికి ఇంటి పేరు గాంధీ తప్ప దానికి సంబంధం లేదు. మహాత్మా గాంధీ గారి సంతానం ఒక్కళ్ళన్నా కూడా మా తాతగారు అంత గొప్ప మనిషి కాబట్టి, ప్రపంచంలోనే మరి దేదీప్యమానమైన కీర్తి ఉన్నటువంటి గొప్ప మహామనీషి కాబట్టి అని అన్నారా? గాంధీ గారి వారసత్వం మనందరిది, ఐన్స్టీన్ వారసత్వం మనందరిది. దానిలో మంచి ఉంటే ఆ భావజాలం కానీ, లేకపోతే రాజకీయ నాయకత్వం కానీ, అది సమాజం మొత్తాన్ని. మనం ఏమనుకుంటున్నాం, ఎట్లాగైతే జన్యువులు వస్తాయి సహజంగానే మీ బిడ్డకి మీ లక్షణాలు వస్తాయి. జన్యువుల్ని మీరు పంచారు కాబట్టి. అంత మాత్రం చేత మీ బిడ్డ మీ సొంత ఆస్తి కాదు. ఖలీల్ గిబ్రాన్ ఏమాట అన్నాడు, నీ నుంచి నీ బిడ్డలు రావచ్చు, కానీ నీ బిడ్డకు కూడా సొంత వ్యక్తిత్వం అన్నది. నీ బిడ్డ వేరే మనిషి. నీ బిడ్డని శాసించాలనుకోబోకు, ప్రేమించు, దారి చూపు, కానీ బిడ్డ నీకు బానిస కాదు. బిడ్డకే కానప్పుడు సమాజం ఏమిటి? కాబట్టి మీ భావజాలం సమాజానికి పనికొచ్చేది సమాజాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్టీ రామారావు గారు దేశంలో ఫెడరల్ వ్యవస్థకి గట్టి పునాదులు వేయడం కోసం గట్టి ప్రయత్నం చేశారు. కొంతమేరకు విజయం సాధించారు. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ఆయన ప్రయత్నం లేకపోతే బహుశా అంత వేగంగా వచ్చి ఉండేది కాదు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ 1-2 రాష్ట్రాల్లో తప్ప అసలు ప్రత్యామ్నాయం లేకుండా విశృంఖలమైన అధికారం చలాయిస్తున్న సమయంలో ఆయన దేశంలో ఒక రాజీ లేని పోరాటం చేసి ఆయన ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాడు. కాబట్టి రాజకీయ పోటీ ఏంటి జరుగుతుంది దేశంలో. అప్పటిదాకా పెత్తందారి రాజకీయం ఉన్నదాన్ని ఆయన ప్రజల రాజకీయంగా కొంతమేరకు మార్చాడు. దానివల్ల ఫలితాలు పెద్దగా రాకున్నా కూడా కనీసం ప్రజలతో మమేకం కాకపోతే రాజకీయంలో పోటీ వాళ్ళ సాధ్యం కాని పరిస్థితిని కల్పించాడు. ఆ రకంగా కొన్ని కొత్త పుంతలకు దారితీసిన మహనీయుడు ఆయన. వైఫల్యాలు ఉన్నాయి చాలా, కాబట్టి ఆ మంచిని ఎలా పెంచాలి? అయినా కూడా ఎన్టీ రామారావు గారి వల్ల అనుకున్న ఫలితాలు దేశానికి ఎందుకు రాలేదు? గొప్ప ఉదాత్తమైన ఆలోచనతో, గొప్ప ఆదర్శంతో నిజాయితీపరులు చేరారు అక్కడ. ఈవేళ చెడిపోయారనుకుంటున్న చాలామంది ప్రారంభించేసినప్పుడు గొప్ప ఆశయంతో ఆదేశం, చాలా చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు వచ్చారు. కానీ ఇవాళ ఎందుకు కుళ్ళిపోయింది? దానికి కారణాలు ఉన్నాయి. దాన్ని ఎలా తొలగించాలి? అది తర్వాత స్టెప్కి వెళ్ళాలి. కానీ ఎంతసేపటికి గతము, లేకపోతే వంశపారంపర్యము, ఎవరు దేనికి వారసులు? ఎవరు వారసులు ఎవరికి? మహాత్మా గాంధీకి ఎవరు వారసులు? అబ్రహాం లింకన్కి ఎవరు వారసులు? గౌతమ బుద్ధునికి ఎవరు వారసులు? ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన చూస్తే ఒకవైపు చంద్రబాబు అయితేనేమి, మరోవైపు కేసీఆర్ అయితేనేమి, మరోవైపు అమిత్ షా అయితేనేమి, సోనియా గాంధీ, ఇలా చూస్తుంటే సార్ వారసత్వము ఖచ్చితంగా పార్టీల నుంచి వాళ్ళ పుత్రులకి, వాళ్ళ సంతానానికి ఇవ్వాలని చూస్తున్నారు కదా. నేను చెప్పాను కదా, ఇంతకంటే దివాలాకోరు రాజకీయం మరొకటి. నేను ఎప్పుడు కూడా నిర్ద్వంద్వంగా ఏ మాత్రం సంకోచం లేకుండా వారసత్వ రాజకీయాన్ని పూర్తిగా ద్వేషిస్తాను, వ్యతిరేకిస్తాను. కానీ మళ్ళీ ఆ మాట అన్న తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్టయితే సభ్యులే పార్టీ నాయకుడిని అభ్యర్థి నిర్ణయించే అవకాశం ఉంటే, నేను చెప్పాను, ఒక నియంతగా తండ్రి ఉండగా 27 ఏళ్ల నియంతగా ఉండి ఇంకా పదవిలో ఉండగా కొడుకు క్యాండిడేట్ కాలేకపోయినాడు. ఎందుకని? పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం పెట్టారు. మీ ఉపన్యాసం చెప్తే జరగదు. డీనరప్ మాయకే అది పూర్తి అధికారం మన నాయకులుగా ఉన్న పార్టీ నాయకులుగా ఉన్నట్టుగా ఉంటే ఆయన కొడుకు ఎంపీ సీట్ రాకుండా ఉండేదా? ఒకవేళ తండ్రికి ఏ కారణంగా కొడుకు అంటే నమ్మకం లేకపోయినా కూడా ఇమోషన్ పనిచేసేది, కళ్ళనీళ్ళు పనిచేసేది. నా కొడుకు అండి ఒత్తిడి పెడుతున్నారండి, ఇంట్లో ఆవిడ గొడవ పెడుతుందండి, ఏదో ఉంటాయి కదా మనకి. మనం చెప్తుంటారు మనకి వెళ్ళండి. పాపం ఆయనకి పెద్ద ఇష్టం లేకున్నా కూడా గతిలాగా చేశాడండి పాపం, మనమే బోర్డు ఒత్తిడి. ఇది కదా మనకు జరిగేది మన దేశంలో. అలా పెట్టేవాళ్ళు. కానీ నియంతగా ఉండగా నియంత కొడుకు కాలేపాడు. ఎందుకని? ఆ పట్టుబట్లు ఏర్పాటు చేసుకోవాలి. సార్ అవన్నీ చేయకుండా
మనం వంశపారంపర్య రాజకీయం మీద మనం పడితే అలా, ఎందుకని వాళ్ళు డబ్బుతో రాజకీయం నడుస్తోంది. ఆ డబ్బు లావాదేవీలు, వేల కోట్ల రూపాయలు, దాన్ని ఎలా పట్టాలి, ఎలా వదలాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా, ఇదంతా వాళ్ళకే తెలుసు. ఇంకోని పెట్టినా కూడా ఆ పని చేయలేడు. అదే అవును. దాంతో ఏమంటున్నారు, మావాడే రాణిస్తారంటారు. ఈ కారణం ఏం లేదు. గొప్ప తెలివితేటలు కాదు, ప్రతిభ కాదు, గొప్ప చేసిన కార్యాలు కాదు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మీరే క్యాండిడేట్గా పెట్టి మీ మావాడు గెలిచారు కదా, జనం ఒప్పుకున్నారు కదా అంటున్నాడు. ఇంకెవరు లేనట్టుగా ఆ పార్టీలో క్యాండిడేట్గా పెట్టడానికి. కాబట్టి ఇవన్నీ గడుసు మాటలు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తీసుకండి, రాజకీయ పార్టీలని ప్రజల ఆస్తులుగా మార్చండి, ఎన్నికల వ్యవస్థను మార్చండి, అధికారాన్ని వికేంద్రీకరించండి. అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తే కనీసం ఏమవుతుంది, స్థానికంగా ఈ కులం బలమో లేకపోతే డబ్బో లేకపోతే వారసత్వం లేకుండా సమర్థులు, నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్థానికంగా వచ్చే అవకాశం వస్తుంది, నాయకులకు ఎదుగుతారు, అప్పుడు పోటీ పడగలరు. అదేం లేకుండా ఉంటే ఇప్పుడు వారసత్వం కాని వాళ్ళు కూడా ఎట్లా వస్తున్నారు, నాయకుడు అండతో వస్తున్నారు, డబ్బు ఇచ్చాడని వస్తున్నారు, డబ్బు ఉందని వస్తున్నారు, ప్రతిభ వల్ల రావట్లా, ప్రజలకు చేసిన పని వల్ల రావట్లా, చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి మీకు సమస్య మరింత తీవ్రమైంది. దాని పరిష్కారాలు నేను చెప్పిన వాటిలో ఉన్నాయి, అవి చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. For more videos, subscribe to iDream. iDreamను సబ్స్క్రైబ్ చేయండి. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.